హాయ్! హలో! వెల్కమ్ టు ద జేవీకే క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను గ్లాస్ బ్యాంగిల్స్‌తో న్యూ డిజైన్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. మన దగ్గర చాలా గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి గదండీ! అవన్నీ వేస్ట్‌గా అలానే వదిలేస్తూ ఉంటాం. కాబట్టి వాటిని యూజ్ చేసి ఈరోజు ఒక డిజైన్ అనేది చేస్తాను చూడండి. ఆల్రెడీ చాలామంది చేశారు. బట్ ఈ నా పేజ్‌లో ఒక క్లయింట్ నాకు రిక్వైర్మెంట్ ఉంటే చేస్తున్నాను. ఇది లాంగ్ వీడియో చేశాను చూడండి. ఫస్ట్ మనం ఏ కలర్ అయినా పర్వాలేదండి. గ్లాస్ బ్యాంగిల్స్ మన దగ్గర చాలానే ఉంటాయి కదా. నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ తీసుకొని నేను ఇక్కడ 3 బ్యాంగిల్స్ స్టిక్ చేశాను. స్టిక్ చేస్తే ఇది మనకు 4 కట్ బ్యాంగిల్స్ కాకుండా 2 కట్ బ్యాంగిల్స్‌లా 2 చేశాను. అలానే 4 కట్ బ్యాంగిల్స్‌లా 2 చేశాను. ఇలా 4 కట్ బ్యాంగిల్స్‌ని ఇలా 2 కట్ బ్యాంగిల్స్‌ని ఇలా 2 చేశాను. 2 చేసి నేను ఇక్కడ రెడ్ హార్ట్ షేప్స్‌ను సెరమిక్ ఐ షేప్ సెరమిక్ 3 కుందన్స్ని యూజ్ చేసి ఇక్కడ డిజైన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి నచ్చినట్టు చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఇలానే చేయాలని ఏం లేదు. నేను ఇక్కడ ఏంటంటే రెడ్ హార్ట్ సింబల్స్ని యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాను. ఒక ఫ్లవర్ షేప్లో ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటి అంటే అండి, ఇక్కడ మనం గ్లూనని చాలా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి, గ్లాస్ బ్యాంగిల్స్ మీద గ్లూ ఎక్కువ అప్లై చేయకపోతే కుందన్స్ అనేది స్టిక్ అవ్వవండి. ఇంకొకటి మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మన కింద బేస్ బ్యాంగిల్స్‌ని, గ్లాస్ బ్యాంగిల్స్‌ని స్టిక్ చేసి వెమ్మటనే వర్క్ చేయకూడదు. ఒక 24 అవర్స్ అయినా అలా ఆరబెడితే అవి గట్టిగా స్టిక్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏం చేసుకున్నా కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంగిల్స్‌ని వాటర్‌లో చేస్తే కుందన్స్ అనేది ఊడిపోతాయండి. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ బ్యాంగిల్స్ కాబట్టి బేసిక్‌గా వీటిని వాటర్‌కి దూరంగా ఉంచితేనే బావుంటుంది. ఇక్కడ నేనేంటంటే రెడ్ హార్ట్ షేప్‌ని యూజ్ చేసి ఇలా ఫ్లవర్ షేప్‌లో డిజైన్ చేస్తున్నాను. చాలా టైం పడుతుందండి. చాలా స్లోగా చేయాల్సుంటుంది. ఎందుకు అంటే చూస్తున్నంత సేపు చాలా సింపుల్ డిజైనే గదా అనిపిస్తది. కానీ టైం పడుతుందండి. చూడండి నేను ఎలా చేస్తున్నాననేది. ఇంకో విషయం ఏంటంటే అండి, మనకు ఇక్కడ ఈ మెటీరియల్ అనేది నేను చాలా ఆఫ్‌లైన్‌గా తీసుకున్నాను. ఆన్‌లైన్ పేజెస్‌లోనూ తీసుకున్నాను. ఏంటంటే ఆఫ్‌లైన్ దగ్గరేమో కొన్ని చెమ్స్ అలాంటివి దొరకవు. ఆన్‌లైన్ పేజెస్‌లో దొరుకుతాయి. అలా తీసుకుంటే బావుంటుంది. కాకపోతే క్వాలిటీని చూసి తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. క్వాలిటీ అనేది మేజర్. ఇక్కడ నేను ఇలా డిజైన్ చేశాను. డిజైన్ చేసి నెక్స్ట్ సిరమిక్ 3 స్టోన్స్‌ని ఇలా స్టిక్ చేస్తున్నాను. ఎక్కడ ఖాళీ గ్యాప్స్ ఉన్నాయి కదా! ఆ గ్యాప్స్‌లో స్టిక్ చేస్తున్నాను. పైన ఫ్లవర్‌లా రావడం కోసం ఆ 4 హార్ట్ సింబల్స్ అటాచ్ అయిన చోట కూడా నేను అలా స్టిక్ చేస్తున్నాను. ఈ డిజైన్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్ చేస్తే ఇలా ఉంటుందండి. చూడ్డానికి చాలా బావుంటుంది. సింపుల్‌గా కొంచెం పేషెన్సీగా చేసుకుంటే ఏ డిజైన్ అయినా బానే ఉంటుందండి. చూడండి. ఇలా చేసి నేను ఈ డిజైన్‌ని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకా అలానే నేను 4 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను గ్రీన్ కలర్‌తోని ఇంకో కొత్త డిజైన్ చేస్తున్నాను. ఆ ఫస్ట్ చేసిన బ్యాంగిల్‌ని ఇవి పేరప్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడేంటంటే నేను రెడ్ తిలకం స్టోన్స్‌ని అలానే 3 గ్రీన్ స్టోన్స్‌ని యూజ్ చేసి ఈ డిజైన్ చేస్తున్నాను. చిన్న లోటస్ ఫ్లవర్స్ లాను, అలానే మధ్యలో జర్కన్ స్టోన్స్ యూజ్ చేసి చిన్న ఫ్లవర్ లాగా యూజ్ చేసి చేస్తున్నాను. ఈ డిజైన్ చూడండండి చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా 1 బై 1 స్టిక్ చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ నేను 7000 గ్లూనే యూజ్ చేశానండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఎక్కువ కుందన్స్ అనేది స్టిక్ అవ్వవు. కాబట్టి మాక్సిమం బీ7000 గ్లూనే యూజ్ చేయండి. ఎందుకంటే స్టోన్స్ ఎక్కువ డేస్ లాంగ్ లైఫ్ ఉండాలి అంటే బీ7000 గ్లూనే యూజ్ చేయండి. బావుంటుంది. అలానే నేను ఈ డిజైన్ అంతా యూజ్ చేసి ఇలా కంప్లీట్ చేశాను ఒక బ్యాంగిల్. అలానే ఇంకో బ్యాంగిల్ కంప్లీట్ చేశాను. మీకు జస్ట్ 1 మినిట్‌లో చూపిస్తున్నాను. మినిమమ్ ఇది 1 అవర్ టు 40 మినిట్స్ వరకు పడుతుందండి. స్లోగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టోన్స్ ఎట్ ఏ టైమ్ స్టిక్ చేస్తే ఉండవండి. కొంచెం స్లోగా ఇచ్చేస్తే బావుంటుంది. నేనిక్కడ ఇందాకలా చేసిన 1 బ్యాంగిల్‌ని ఇలా 3 బ్యాంగిల్స్‌ని ఇలా మొత్తం ఇలా పేరప్ చేసి ఇలా చేశాను. ఇలా నచ్చితే ఇలా ఏసుకోవచ్చు. ఎవరికి ఇలా ఇష్టం అనిపిస్తే అలా ఏసుకుంటాము. ఎలా ఉందండి డిజైన్ బావుందా? బావుంటే మీరు ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా సింగిల్‌గా 2 బ్యాంగిల్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి ఎలా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోండి. ఎందుకంటే గ్లాస్ బ్యాంగిల్స్ చాలా యూజ్ చేస్తుంటాము. కొంతమందికి థ్రెడ్ బ్యాంగిల్స్‌లో ఇలా డిజైన్స్ నచ్చవు. గ్లాస్ బ్యాంగిల్స్‌తోనే ఇలా సెంటిమెంట్‌గా ఫీల్ అవుతుంటారు కాబట్టి ఇలా డిజైన్ చేసుకొని ట్రై చేయండి. ఇలా 2 హ్యాండ్స్‌కి సింగిల్ బ్యాంగిల్స్‌లా కూడా వేర్ చేయొచ్చు. అలా నేను సింగిల్ ఇలా 1 హ్యాండ్‌కి కూడా 1 సింగిల్ బ్యాంగిల్ పేర్ చేయొచ్చు ఇలా. ఇలా 3 బ్యాంగిల్స్‌గా పేర్ చేయొచ్చు సింగిల్ హ్యాండ్‌కి. కొంతమంది ఏంటంటే 1 హ్యాండ్‌కి బ్యాంగిల్స్ వేసుకుంటారు గదా! ఇలా గూడా వేసుకోవచ్చు. మధ్యలో నేను గ్రీన్ రెయిన్ డ్రాప్‌తో పేరప్ చేశాను. మన పేజ్‌లో రెయిన్ డ్రాప్స్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే పేజ్‌ని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను ఇలా గూడా పేరప్ చేశానండి. ఇలా ఎలా ఉందో చూడండి. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌కి ఆర్డర్ చేయండి. ఎందుకంటే శారీ పిన్స్ డిజైన్ చేస్తాము. ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ చేస్తాము. ఒకళ్ళు గ్లాస్ బ్యాంగిల్స్ మీద డిజైన్ కావాలి అంటే అలా గూడా రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందండి. మీ కలర్ కాంబినేషన్ గూడా మీ చాయిస్ అండి. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాము. ఈ డిజైన్ ఎలా ఉందో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి. థాంక్ యూ ఫర్ ఆల్.